హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. వన్ మోర్ మీరీ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్లో చూపించబోతున్నానండి. చీజ్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను. ప్లీజ్ అందరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ముందుగా వెజిటేబుల్స్ ఏమి ఉన్నా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే వీట్ బ్రెడ్ తీసుకున్నాను, గోధుమ బ్రెడ్. ఇది మైదా కాదండి, మైదా బ్రెడ్ కాదు, జీరో మైదా అని చూపిస్తున్నాడు కదా అక్కడ ప్యాక్ మీద. ముందుగా స్లైసెస్ని మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక ప్లేట్లోకి మిడిల్ పార్ట్ తీసేయాలండి. కట్ చేసి చాకుతో నైఫ్తో మనం మిడిల్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నా దగ్గర టమోటాలు అంటే అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా లేవండి, ఉన్న వాటితోనే చేస్తున్నాను. టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. మీ దగ్గర బ్రోకలీ ఉంటే బ్రోకలీ, క్యాబేజ్ ఉంటే క్యాబేజ్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, ఇవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు, ఈ ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కాబట్టి వేసి చూపించబోతున్నాను. ఇవన్నీ స్లైసెస్ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదండి చీజ్ అండి. తర్వాత ఒక 2 eggs తీసుకున్నానండి. నేనైతే 2 eggs తీసుకుని బ్రేక్ చేసుకుని దానికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారము, మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకుని మనం బాగా బీట్ చేసుకోవాలండి. మళ్ళీ మనం ఆమ్లెట్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే అండి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండి, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. అట్లా ఈ బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పెట్టుకుని మధ్యలో ఇది బాగా బీట్ చేసుకున్న ఎగ్ మధ్యలో పెట్టుకోవడమేనండి. ఈ బ్రెడ్ మధ్యలో పెట్టుకోవడమే. బ్రెడ్ మధ్యలో పెట్టాక మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మళ్ళీ చీజ్ వేసుకుందామండి. చీజ్ స్లైస్ ఉంటుంది కదా స్లైసెస్, ఆ స్లైస్ మనం అలా పెట్టుకుని మళ్ళీ కట్ చేసిన బ్రెడ్ దానిపైన మనం సెట్ చేసుకోవడమే, కవర్ చేయడమే. చూడండి ఇలా పెట్టేసుకుని సిమ్లోనే వేగిద్దామండి. సిమ్లోనే వేయించితేనే బాగా వేగుతుంది లోపలికల్లా. ఎగ్ ఉంటుంది కదా, లేకపోతే ఇలా హైలో పెట్టామంటే మళ్ళీ లోపలంతా వేగదు, పైన అంతా మాడిపోతుంది. అందువల్ల మనం సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ కొద్దిగా చుట్టూ వేసుకుని మనం బ్రెడ్ కాల్చుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చీజ్ వేస్తాం కాబట్టి, అన్ని వెజిటేబుల్స్ మనం వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం కాల్చుకొని తీసుకోవడమేనండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, హడావుడి లేకుండా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పిండి అదంతా ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్ అవన్నీ అవైలబుల్ లేకపోతే ఇది చేసుకోవచ్చండి సింపుల్. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఎలా బాగుంటుంది. 2 స్లైసెస్ తింటే కాల్చుకోవడమేనండి, బాగుంటుంది. వీట్ బ్రెడ్ కాబట్టి నిరభ్యంతరంగా తినొచ్చు, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. రెడీ అండి, బ్రెడ్ ఈజ్ రెడీ. వెజ్ అండ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ రెడీ. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. వీట్ బ్రెడ్ కాబట్టి మనం బాధపడకుండా నిరభ్యంతరంగా తినొచ్చండి. చూడండి, అలా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో కెచప్, అది నంచుకొని తినొచ్చండి. లేదా అలాగైనా తినొచ్చు. పచ్చిమిర్చి, కారం వేసాం కదా, మిరియాల పొడి వేస్తాము కొంతమంది, అలా తినొచ్చు. కట్ చేసి చూపిస్తున్నానండి మీకు, చాలా బాగుంటుంది. చీజ్ వేసాం కాబట్టి చాలా చాలా టేస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.